మూడింతయై మరియుదానింతై నపో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భూని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. అందుకని రమ్మా మానవకొత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయం. నీ కాళ్ళు తడిసేటట్టుగా కడిగి నీకు దానం చేస్తానయా 3 అడుగులు. బ్రహ్మచారి నిన్ను చూస్తుంటే మహామురిపంగా ఉందో, ఏది ఆ కుడికాలు పళ్ళెంలో పెట్టు అన్నాడు. అనేటప్పటికీ ఆయన వచ్చి ఆ కుడికాలు అలా చాపాడు. వింధ్యావళి అని ధర్మపత్నిని పిలిచాడు. ఆవిడ బంగారు కలశం పట్టుకుని నీళ్లు పట్టుకొచ్చి పోయడానికి సిద్ధపడుతోంది. ఒకసారి ఆ పాదం వంక చూశాట. బలిదైత్యేంద్ర కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రాబ్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. ఆ పాదాన్ని ఇలా చూసేటప్పటికీ ఎంత గొప్ప పాదం అది, శ్రీమన్నారాయణుని యొక్క పాదం. అందుకే బలిదైత్యేంద్ర కృత వయి ప్రక్షాళన వ్యాప్తికి నా కాళ్ళు కడుగుదామని ఇలా చూసేటప్పటికీ కస్తూరికాషాదమున్. ప్రతిరోజు మహాపతివ్రత నిత్యానపాయని అయినటువంటి లక్ష్మీదేవి మోకాళ్ళ మీద వంగి భర్తకి నమస్కరిస్తే ఆవిడ నొసట ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రగా పడుతుందిట. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి బాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురా మోదోల్లసద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భవయే అంటాం కదా. ఆవిడ కస్తూరి తిలకం పెట్టుకుని ఉంటుంది. మహాపతివ్రత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారే, ఆమె శరీరం అంతా నునుపుగా ఉంటుంది కానీ అమ్మవారి యొక్క మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉంటాయిట. ఎందుకని అంటే ఆవిడ ఎంత రాజరాజేశ్వరి అయినా ఆవిడ నడిచి వెడుతుంటే దిక్పాలురు కూడా వచ్చి ఆవిడికి నమస్కారాలు చేసినా ఆవిడ మాత్రం భర్త కనపడేటప్పటికి మోకాళ్ళ మీద వంగి తన తల భర్త పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిట. మహాపతివ్రత అయిన కారణం చేత ఆమె మోకాళ్ళు మాత్రం గరుకుగా ఉన్నాయన్నారు శంకర భగవత్పాదులు. అంతటి మహాపతివ్రత ఆవిడైతే లక్ష్మీదేవి కూడా అంతే. లక్ష్మీదేవి ఒకటి, పార్వతీదేవి ఒకటి కాదు కదా. శంకర భగవత్పాదుల మొట్టమొదటి కనకతారా స్తోత్రంలోనే ఆ భేదాన్ని చెప్పారు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక ఉరోస్తరుణ్యై అన్నారు. ఆ ఒక్క తల్లే చదువులిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి, ధైర్యం ఇచ్చినప్పుడు పార్వతి. కాబట్టి బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్. మహాయోగులైనటువంటి వారు ఆశ్రయించి నమస్కరించేటటువంటి పాదం. వశిష్ఠ విశ్వామిత్రాది ఋషుల చేత తామర పూల చేత అలంకరింపబడినటువంటి పాదం. లక్ష్మీదేవి ప్రతిరోజు తన నొసట కస్తూరి తిలకము ఆయన పాదములకు అంటుకునేటట్టుగా నమస్కరించినటువంటి కారణం చేత పాదముల మీద ఉన్నటువంటి కస్తూరి తిలకముతో ప్రకాశిస్తున్నటువంటి పాదం. యోగులకు ఆలంబనమైనటువంటి పాదం, లోకములను రక్షించేటటువంటి పాదం.
మహాభాగవతులు ధ్యానం చేసేటటువంటి పాదం ఆ పాదము కడిగి ఆయన దానం చెయ్యాలని కోరుకుంటే ఆ తల్లి వింధ్యావళి నీళ్లు పోస్తే ఆ వామనమూర్తి యొక్క 2 కాళ్ళు కడిగి వేద ప్రోక్తమైనటువంటి రీతిలో దానం చేశాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే వేద ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా. ఏమిట్రా ఈ ఆశ్చర్యం? ఇలా ఎవడైనా దానం చేసేవాడు ఉంటాడరా? ఏమి ఆశ్చర్యం! ఇలా నీళ్లు పొయ్యడానికి వింధ్యావళి సిద్ధపడిపోతోంది. శుక్రాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు ఈలోగా. ఆయన నీళ్లు పొయ్యాలి వింధ్యావళి. పరిగెత్తుకొచ్చి అన్నాడు, అయ్యో 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 పిచ్చాడా, నీకు తెలియట్లేదు. వచ్చినవాడు బ్రహ్మచారిగాడు, కపట బ్రహ్మచారి. నీ దగ్గర రాజ్యము వైభవము లాక్కోవడానికి వచ్చాడు. నువ్వు ఇచ్చానన్నావో బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాడు. ఇవ్వకు అని ఆయనదైన శైలిలో ఆయన కొన్ని నీతులు చెప్పాడు. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జికిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఖము పొందడధిపా అన్నాడు. కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పినా అబద్ధం కాదులే. వారిజక్షులందు స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడడానికి, వైవాహికములందు పెళ్ళి నిలబడడానికి, వారిజక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణం పోతుంటే డబ్బులు పోతుంటే గౌరవం పోతుంటే అబద్ధం ఆడినా అది అబద్ధం కాదు, ఆపద్ధర్మం. గోవుల్ని రక్షించడానికి కూడా అబద్ధం ఆడచ్చు. కాబట్టి మూలఘాతి. పైగా నేను ఇవాళ అన్నమాట నిలబెట్టుకుంటానని నువ్వు దానం చేసేస్తే ఇక నీకు ఏమీ ఉండదు. నిర్ధనుడవై నిలబడిపోతావు, దీనుడవైపోతావు. మూలఘాతి అయిన దానం చెయ్యకూడదు. మాట తప్పినా వచ్చిన నష్టమేం లేదు. నేను అన్నాను కానీ నేను ఇవ్వను, నాకు తెలిసిపోయింది, నువ్వు కపట బ్రహ్మచారి అని ఒక్క మాట చెప్పేసి అయిపోతుందన్నాడు. ఆయన అన్నాడు, బలిచక్రవర్తి మీరు మాట తప్పమని చెప్తున్నారు గురువరేణ్య, అది మాత్రం నా వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఎదురుగుండా వచ్చి దానం అడుగుతున్నవాడెవరు? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట మీదన్నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమం సతతమే కాయంబు నాపాయమే. సాక్షాత్తడి శ్రీమన్నారాయణుడి యొక్క చెయ్యి. అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరుతారు. ఆవిడ కడగంటి చూపు పడితే చాలని కోరుకుంటారు. ఆ లక్ష్మీదేవి నిరంతరం శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. పైగా ఆయన చెయ్యి ఆవిడ ఒంటి మీద ఎక్కడెక్కడ పడినా ఆవిడ మురిసిపోతుంటుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై, గజేంద్రమోక్షణ ఘట్టంలో మరి పవిట పట్టుకోవాలా, అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై, అదేమిటి పాదాలు ఎక్కడ పట్టుకున్నాడు అని అనిపించచ్చు. కానీ ఎంతవరకు నిజం వదిలేయండి. నంది తిమ్మన గారి పారిజాతాపహరణంలో జలజాతాసన వాసవాదిసుర పూజాభాజనం బైతనర్చులతాం తాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లు యగు నాథుల్ నేరముల్ చేయబేలలకం చెందిన కాంతలెందునుచిత వ్యాపారముల్ నేర్తురే అని ఎడమపాదంతో సత్యభామ తన్నేస్తే కిరీటాన్ని, నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపోని తాచిన అది నాకు మన్ననయ చిల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచు నేననియద అని ఆ రోజున అరాళ కుంతలా అంటూ ఆమె పాదం పట్టుకోవాలా, కిరీటం తన్నేస్తే ఎక్కడి పాదం సొక్కిపోయిందో అని పట్టుకున్నాడు కదా పారిజాతాపహరణంలో. అది అనుకోండి అందాక. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. శ్రీ మహావిష్ణువు ఎన్ని మాటలు లక్ష్మీదేవి ఒంటి మీద, తల మీద వేసినా, వీపు మీద వేసినా, చేతి మీద వేసినా, పవిటి కొంగు మీద వేసినా, పాదాల మీద వేసినా నూత్న మర్యాద కింద భావిస్తుందట. గురువుగారు శిష్యుడితో నడిచి వెడుతూ రే ఇలారా అని ఇలా భుజం పట్టుకు పిలిచారనుకోండి, అమ్మా ఏమో అదృష్టం రా ఇవాళ గురువుగారు భుజం మీద తట్టి పిలిచారు అంటాడు. ఇలా కూర్చో అని గురువుగారు కూర్చోబెట్టగానే రే అని వీపు మీద కొట్టారనుకోండి, అబ్బా ఇవాళ వీపు మీద గురువుగారు కొట్టి పిలిచారు. ఎన్ని మాటలు గురువుగారు స్పృశిస్తే అంత సంతోషం. అంతేగాని గురువుగారు మీరు నన్ను కదా పిలిచారని గురువుగారు భుజం మీద చేయేస్తానంటే వెయ్యం కదా. నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. ఆయన చెయ్యి తగిలితే మురిసిపోయి పరవశించిపోతుందిట. అందరూ లక్ష్మీదేవి చూపులు పడితే పరవశిస్తారు. లక్ష్మీదేవిని పరవశింపచేయగలిగిన చెయ్యి ఆ చెయ్యి.
నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట, ఆ చెయ్యి కింద అయింది. మీదైనా కరంబుంట మేల్, ఇచ్చేవాణ్ణి నేనయ్యాను. ఏమదృష్టం! ఇందరికీ అభయము నిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఆ చెయ్యి చాపాడు, నేను ఇస్తున్నాను. చాలదా? కాదే రాజ్యము గిజ్యము, కాయంబున అపాయమే. రాజ్యమా గీజ్యమా, శరీరమా ప్రాణమా, ఏమైనా కావచ్చు కాక, బ్రతకవచ్చునుల ప్రాణంబులుండిన, ఏదైనా కావచ్చు కాక, ఆఖరికి బంధనమే ప్రాప్తించుగాక, ఏదైనా జరిగిపోవచ్చు కాక, కానీ నేను మాత్రం ఇస్తానన్న మాట గురువుగారు తప్పలేదు. కాబట్టి నేను ఇస్తానన్న దానం చేసేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే శుక్రాచార్యుల వారు అన్నారు, నా మాట కాదు అని చెప్పి దానం చేయడానికి సిద్ధపడుతున్నావు, రాజ్యభ్రష్టుడవైపోదువుగాక అన్నాడు. అదే కదా బృహస్పతి చెప్పారు, గురువుల అనుగ్రహము కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు. ఒకనాడు గురువులను తిరస్కరించి మాట్లాడతాడు, ఆనాడు ఈ వైభవం అంతా పోతుందన్నాడు. గురువుని తిరస్కరించాడు శుక్రాచార్యుడు, మీ మాట నేను విననన్నాడు. అయినా గురువు గారికి తాపత్రయం పాపం ఆగలేదు. అయ్యో, బలిచక్రవర్తితో ఇంత యాగం చేయించాను, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కొలిచేస్తారు 3 లోకాలు, నిర్ధనుడైపోతాడు, దీనుడైపోతాడని బెంగ పెట్టుకొని ఆయన కలశరంధ్రమాపగాను తెలిసి హరియుగావ్యునేత్రమట కుశగ్రమన పడవ ఏకనేత్రుడయ్యనతడు, నీరధార పడగనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి, ఆ పళ్ళెంలో వామనమూర్తి యొక్క పాదాలు పెట్టి వింధ్యావళి నీళ్లు పోద్దామని ఇలా పోస్తుంటే నీళ్లు పడకుండా ఉండేటట్టుగా శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంలో ఆ కలశకుండేటటువంటి తొండానికి అడ్డంగా వెళ్ళి నించున్నాడు. శ్రీ మహావిష్ణువు చూశారు, నీళ్లు పట్టలేదు అనుకుంటున్నారు దానం చేద్దామంటే. ఏదో అడ్డి ఉంటుందని చేతిలో ఉన్న దర్భదీశ ఒక్క పోటు పొడిచారు. శుక్రాచార్యుల వారికి ఒక అనుభూతి. ఒకరికి పెడుతున్నప్పుడు వద్దంటే అదిగో అలాంటివే జరుగుతాయని లోకానికి నీతి చెప్పాడు ఆయన. కాబట్టి శుక్రాచార్యుల వారికి ఒక కన్ను దెబ్బతింది. ఆ తర్వాత వింధ్యావళి నీళ్లు పోసింది, కాళ్ళు గడిగేశాడు. బలిదైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమా లలాట పదవి కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే వేద ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. ఇది సనాతన ధర్మ ప్రక్రియ. దానం చేసేటప్పుడు నేనిస్తున్నానని ఇవ్వలేదు, ఇది బ్రహ్మప్రీతి కొరకు ఇస్తున్నాను, వేదమును ప్రమాణం చేసుకుని దానం చేస్తున్నానని నీళ్లు పోసి త్రిపాదస్య ధరణిందాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి. పుచ్చుకుంటున్న నువ్వు సాక్షాత్తు విష్ణుస్వరూపానివి, విష్ణువే. మనం అలా భావించినప్పుడు విష్ణువే, విష్ణుస్వరూపాయ అని వేద ప్రామాణ్య విదే, వేదమును ప్రమాణం చేసుకుని నిన్ను పూజించి నీ పాదములతో కొలుచుకున్న భూమి 3 అడుగులు ఎంత వస్తుందో అంతా ఇచ్చేస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఆ ధార పోసేశాడు. పోతన గారు అన్నారు, మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారన్ వనజక్షుడు గొనియ బలి వివర్జిత ధారన్ అన్నారు. అది బలిచక్రవర్తి విడిచిపెట్టిన నీటి ధార ఒక్కటే కాదు, అది మునిజన నియమాధారను. మునిజనులు ఏ మహానుభావుణ్ణి నమ్ముకుని అనుష్ఠానం చేస్తారో వాళ్ళ నియమములకు ఆధారమైన జలధార, రాక్షస పరిపాలన అంతమవడానికి కారణమైన జలధార. జనితాసుర యువతి నేత్ర జలకణధారన్. కాసేపు ఆగితే బలిచక్రవర్తిని బంధిస్తే దేవతలు సంతోషిస్తే రాక్షసుల యొక్క కన్నుల వెంట కారేటటువంటి నీటి ధార ధనుజేంద్ర నిరాధార. ఇంత గొప్ప ఐశ్వర్యం ఉన్నటువంటి బలిచక్రవర్తి నిర్ధనుడై నిలబడిపోయేటట్టు చేయగలిగిన నిరాధార. అటువంటి ధారని ఆ బలి వివర్జిత ధారం, బలిచక్రవర్తి విడిచిపెట్టిన నీటి ధారని నవ్వుతూ పుచ్చుకున్నాడు. ఇంతమందికి నివ్వగలిగిన వాడు ఒకరి దగ్గర చేయి చాపి అడగవలసి వస్తే కుంచుకుపోయి పుట్టివాడై వామనమూర్తి అయిపోయాట. చెయ్యి చాపి అడగడం ఎంత కష్టం. అందుకని ధార పుచ్చుకున్నట్ట. పుచ్చుకున్న తర్వాత బలిచక్రవర్తి అన్నాడు, ఏది 3 అడుగులు కావాలన్నావు కదూ, నీ పాదములతో ముచ్చట చిన్ని పాదములు ఉన్నాయే, ఆ 3 అడుగులు కొలు ఇచ్చేస్తానన్నాడు. అంటే కొలవడం కోసమని త్రివిక్రముడిగా మారిపోయాడు.
ఇంతంతై వటుడింతయై మరుయుతానింతై అభోవీధిపై ఎంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రున కంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై ఆయన బ్రహ్మాండాంత సంవర్ధి అయి. అసలు మనకి తెలుగులో ఒక ప్రయోగం ఉంది. ఎంత ఉంటుంది అంటే అబ్బా ఎంత అని చెప్ప అంతకన్నా ఇంకా పెద్ద అలాగే పడింది పద్యం. ఇంతంతై వటుడింతయై మరుయుతానింతై అభోవీధిపై ఎంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రున కంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండచు బ్రహ్మాండాంత సంవర్తి అయి. ఆయన పాదాన్ని ఇలా పెంచేస్తుంటే ఉలగలంద పెరుమాళ్ళని త్రివిక్రమావతారం యొక్క దేవాలయం ఇక్కడే కదా ఉంది కాంచీపురంలో. ఆ కాలు ఇలా పైకెత్తుతుంటేట ఎంతవరకు వెళ్ళిపోయిందంటేట ఎలా కొలిచేశాడంటే ఇంతంతై వటుడింతయ్యి పెరిగిపోతున్నాడు. అలాగా పెరిగిపోతూ వెళ్ళిపోతుంటే మెల్లగా పెరిగిపోతున్నవాడు ఆకాశాన్ని దాటేశాడు, చంద్రమండలం దాటేశాడు, సూర్యమండలం దాటేశాడు, ధ్రువమండలం దాటేశాడు, మేఘమండలం దాటేశాడు, లోకాలు దాటేశాడు, బ్రహ్మలోకం దాటేశాడు, బ్రహ్మాండాలన్నీ దాటి పైకి వెళ్ళిపోయాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అన్నట్టు పెరిగిపోయాడు. అంతెత్తు పెరిగిపోతున్నట్ట. అలా అంటే మనకు బాగా అర్థమైందో లేదో అని అనుమానం వచ్చింది పోతన గారికి. అద్భుత ప్రయోగం చేశారు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. పొట్టి వామనమూర్తి కదూ, అలా చూసినప్పుడు గుండ్రంగా కనపడిందట సూర్యబింబం ఆకాశంలో. ఈయన పెరిగిపోవడం మొదలెట్టారట త్రివిక్రముడిగా. ఇలా పెరిగిపోతుంటే రవిబింబం ఉపబింప పాత్రమగు ఛత్రమై గుండ్రంగా ఉంది కాబట్టి గుండ్రమైనవే చెప్పారు. ఆయనకి గొడుగేసినట్టుగా ఉందిట, ఇంకా పెరిగిపోయారట. ఉపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై తల మీదకి వచ్చేసింది. శిరస్సు మీద పెట్టిన రత్నంలా ప్రకాశిస్తోందట. శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి సూర్యబింబం కిందకు వచ్చేస్తోంది, ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న దుద్దైపోయిందిట. శ్రవణాలంకృతి అయి గళాభరణమై మెళ్ళో వేసిన గొలుసు అయిపోయింది, ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు, సూర్యుడి కిందకు వచ్చేస్తున్నాడు. గళాభరణమై సవర్ణ కేయూరమై భుజానికి పెట్టుకున్న భుజకీర్తి అయిపోయిందిట. చెవిమత్ కంకణమై ఇక్కడికి వచ్చేసి చేతికి పెట్టుకున్న కంకణం అయిపోయిందిట. చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై ఆ మొలకి పెట్టుకున్న వడ్డాణానికి ఉన్న గుండ్రని గంటలా అయిపోయిందిట. నూపుర ప్రవరంబై పాదానికి పెట్టుకున్న మణిమంజీరం అయిపోయిందిట. సూర్యుడు పాదాల కిందకు వచ్చాడు, ఆయన పైకి వెళ్ళిపోయాడు. పదపీఠమై ఆయన పాదాలు పెట్టుకున్న గుండ్రని పేట అయిపోయిందిట. వటుడుతా బ్రహ్మాండమున్ నిండుతో. ఆయన ఎలా పెరిగిపోయాడో చెప్పడానికి సూర్యుడిని అడ్డుపెట్టి తీసుకొచ్చారు పోతన గారి పద్యాన్ని. ఏమి పోతన గారు మహానుభావుడు, తెలుగు జాతి గర్వపడవలసినటువంటి మహాకవి. ఆయన పద్యాలు ఆయన ఏమీ కోరుకోలేదు లోకంలో. కేవలం రామచంద్రమూర్తి అనుగ్రహం కోసమని చేసినటువంటి ఆంధ్రీకరణ. ఆయన ఓ బిరుదు కోరుకోలేదు, ఓ తాంబూలం కోరుకోలేదు, ఓ గుర్తింపు కోరుకోలేదు, ఏదీ కోరుకోలేదు మహానుభావుడు. కాబట్టి అలా ఆయన పెరిగిపోయి వెళ్ళిపోతుంటే మరి అందరూ పెద్ద కోలాహలంగా ఉంటే సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు మాత్రం గబగబా రాడు, కమండలం పట్టుకుని ఏమిటి గడబిడ అని గబగబా బయటకు వచ్చేటప్పటికి పెరిగిపోయి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే మొట్టమొదట ఏది చూశాడంటేట అది పోతన గారి హృదయం. నారాయణమూర్తి యొక్క నాభికమలం వంక చూశాట. నేను ఏదో రైల్లో వెళ్ళిపోతున్నాను అనుకోండి, మిగిలిన స్టేషన్ల వంక అంత బాగా చూడను. ఏలూరు వచ్చిందనుకోండి, కిటికీ దగ్గరికి వెళ్ళి ఓసారి ఒగ్గునో తలుపు దగ్గర నిలబడో, ఏలూరు పవర్పేట నుంచి ఏలూరు వరకు వెళ్ళిపోయే వరకు కాకినాడ ఎడుతుంటే అట్నుంచి వస్తుంటే ఏలూరు నుంచి పవర్పేట వరకు ఓసారి అలా చూసి ఆనందపడిపోయి చెప్పులిప్పో నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎలా అయినా అది నన్ను కన్న తల్లి ఎటువంటిదో, నేను పుట్టిన భూమి అటువంటిది. ఏలూరు మీద నాకెంత ప్రీతో నారాయణమూర్తి యొక్క నాభి కమలం మీద బ్రహ్మగారికి అంత ప్రీతిట. ఇది నేను పుట్టిన ఊరు అన్నట్ట. తన పుట్టిల్లిది పమ్మటంచునజుడుం తన్నాభిపంకేరు హంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ కాంచి తత్పాద శైచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయమున్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభం. చూసట అబ్బా నేను పుట్టిన ఊర్రా, నేను పుట్టిన ఇల్లు అదిగో మా నాన్నగారి నాభికమలం, అక్కడే పుట్టాను అన్నట్ట.
అది జన్మభూమి పట్ల ఉండవలసినటువంటి సంతోషం అని. అదిగో మా నాన్నగారు వస్తున్నారన్నట్ట. పాదాలు వస్తున్నాయంటే అర్థం ఏమిటి? మీరు పాదం మా ఇంట్లో పెట్టాలంటారు, అంటే చాపి పెడతారని, మీరు మా ఇంటికి రావాలని. పాదాలు వస్తున్నాయంటే నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తే కొడుకు ఏం చేయాలి? గబగబా నాన్నగారికి కాళ్ళు కడగాలి. అందుకని తన కమండలంలో ఉన్నటువంటి ఉదకాన్ని నారాయణమూర్తి యొక్క పాదం మీద పోసి కడిగేట సంతోషంగా. అబ్బా, ఇన్నాళ్ళకు వచ్చారు నాన్నగారని. కమండలూదకములను చల్లించి పాదశేచనముంచేస తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభ. ఆ నారాయణమూర్తి యొక్క పాదములు కడిగినటువంటి జలములు ఆకాశమునందు మందాకినిగా, ఆకాశ గంగగా ప్రవహించేట. శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ అంటారు, ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శ కలిగినటువంటి నది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలోంచి వచ్చింది. శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతను అభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తుంశంకర అంటారు. ఆ ప్రవాహం వచ్చి పడిపోతే జటాజూటంలో శంకరుడు పట్టాడు. భవంగపతిదంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్పర్శ కలిగినటువంటి నది. ఆ గంగానది దగ్గర నిలబడి శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు ఒక మాట అడిగారు, మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అన్నారమ్మా. నా ప్రాణము ఉద్గమిస్తున్నప్పుడు నువ్వు చల్లని రూపంతో నాకు కనపడాలి. నేను బ్రతికున్నంత కాలం హరిహరుల మధ్య భేదము లేనటువంటి ఉపాసన సిద్ధి నాకు కలుగుగాక అన్నారు. అటువంటి గంగ ఆకాశ గంగగా ప్రవహించింది ఆయన పాదములు కడిగితే. సరే, చాలా సంతోషించారు. త్రివిక్రమావతారంగా ఆయన ఒక పాదం భూమినంతటినీ కొలిచేశాడు. ఆయన పాదం భూమిని కొలిచినప్పుట ఎంత గొప్పగా ఉందంటేట, ఆ పాదము కిందనున్న నుర్వి పంకజమున అంటుకున్న పంకిలము కొమరుదాల్చే. అలా వెడుతుంటే కొంచెం బురద కాళ్ళకు అంటుకుందనుకోండి, అరికాలు కింద బురద అంటుకు కనపడితే ఎలా ఉంటుందో, భూమిని కొలిచిన శ్రీమన్నారాయణుడి పాదానికి అడుగు భాగంలో భూమి ఆయన పాదానికి అంటుకున్న బురదలా ఉందిట. అది తామర పువ్వులా ఉందిట పాదం. తామర పువ్వుకి ఇలా పెడితే దానికి బురద అంటుకుంటే ఎలా ఉందో అలా ఉందిట. మరి పైకెత్తి ఊర్ధ్వలోకాల ఆకాశం కొలిచిన పాదం అది. మీద దమ్మిలా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమునా. రెండో పాదం ఇలా ఎత్తి ఆకాశాన్ని కొలిస్తే ఆ పాదం ఏమో పద్మంలా ఉందిట, ఇదేమో పద్మానికి బురదలా అంటుకుంటే ఆ పద్మం మీద ఆకాశం తుమ్మెదలా వాలినట్టు ఉందిట. ఆకాశం తుమ్మెదలా వాలింది రెండో పాదానికి. ఈ పాదం కింద బురదలా అంటుకున్నట్టుగా కనపడింది భూమి. రెండు పాదాలతో త్రివిక్రముడై కొలిచేశాడు. కొలిచేసి మళ్ళీ ఉపసంహారం చేసి వామనమూర్తి అయి నిలబడ్డాడు. పొంగిపోయాడు బలిచక్రవర్తి. కట్టేశారు బలిచక్రవర్తిని. కట్టేస్తే ఆశ్చర్యపోయాడు, ఇది ఇలా కట్టేశారనుకున్నాడు. అడిగాడు, ఏమయ్యా 3 అడుగులు దానం చేస్తానని చెప్పావు, నా పాదములతో కొలుచుకోమని చెప్పావు, పైగా ఇచ్చినప్పుడు ఏమన్నావు? ఇచ్చినవాడు పాడైపోయేది లేదు, ఇచ్చినవాడు ధన్యత పొందుతాడన్నావు. రారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ అన్నావు మీ గురువుగారితోటి. ఏది దాచుకున్న వాళ్ళ పేర్లు లోకంలో ఉన్నాయా? శిబి చక్రవర్తి వంటి మహాపురుషులు దానాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ కీర్తి రూపంలో ఇప్పటికీ వాళ్ళు మిగిలిపోయారు. ఇచ్చినవాడు ధన్యుడు తప్ప గురువుగారు దాచుకున్నవాడు ధన్యుడా కాదు. అందుకే నేను తప్పకుండా దానం చేసేస్తాను అన్నావు. వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానధనుడు అని కదా ప్రతిజ్ఞ చేశావు. జీవమైపోవచ్చు ధనమైపోవచ్చు, నేను మాట మీరలేనన్నావు. 2 అడుగులే ఇచ్చావు. 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరనొల్ల. నాకు 1-2 అడుగులు ఇమ్మని అడిగాను, 2 అడుగులతో కొలిచేశాను భూమి ఆకాశాలు. 3వ అడుగు ఎక్కడ పెట్టాను? మాట ఇచ్చి దానము సరిగ్గా చెయ్యకపోతే వాడు నరకమునకు పోతాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడి నుంచి ఇస్తావని అడిగాడు. వటుడింతయై మరియుదానింతై నపో వీధిపై నంతై
తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై భువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు